హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జీకే ఆడియోస్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక 5.1 యాంప్లిఫైయర్లో లో బడ్జెట్ యాంప్లిఫైయర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇదైతే మీకు మాన్యువల్ కంట్రోల్స్ అండి. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. అన్ని కంట్రోల్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఎల్ఈడి లైట్ కూడా ఇవ్వలేదండి, ఎందుకంటే అది ఆన్లో ఉన్నప్పుడు కళ్ళలో పడుతుంటుంది, అది ఇవ్వకండి అన్నారు కస్టమర్లు, అందుకే ఇవ్వలేదు. కానీ విఎస్పి ఫ్యానల్ బోర్డ్ అయితే మనకి యాంప్లిఫైయర్ ఆన్లో ఉన్నప్పుడల్లా రన్నింగ్లోనే ఉంటుంది. చూడండి, ఫ్రంట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఆన్ చేశాను. మనకి ఇదైతే రన్నింగ్లో ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. బ్లూటూత్ మోడ్లో ఉంది ఇది. అలాగే ఇక్కడ మనకి ఆక్స్ అయితే ఒకటే ఉంటుందండి. ఆ ఆక్స్ అనేది మనకి విఎస్పి ఫ్యానల్ ద్వారానే ఆక్స్ అయితే రన్నింగ్ అవుతుంది. అలాగే ఇది వచ్చేసరికి ఆప్టికల్ 5.1 ఆప్టికల్ ఆన్ అవ్వటం కోసం అయితే ఈ స్విచ్ అయితే ఇచ్చాము. అలాగే ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే మనకి మ్యాగజిన్ కంపెనీ, ప్యూర్ కాపర్ మ్యాగజిన్ కంపెనీ ట్రాన్స్ఫార్మర్ వాడామండి. అలాగే జస్ట్ కూలింగ్ ఫ్యాన్ కోసం కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే వాడాము. కూలింగ్ ఫ్యాన్ చూడండి రన్నింగ్లో ఉంది. ఇక్కడ సబూఫర్కి వచ్చేసరికి మనకి STK 4141 మోనో బోర్డు ఇచ్చాను. అలాగే స్పీకర్స్కి 20-30 ఇచ్చానండి, అంటే 3 ఇంచ్ స్పీకర్స్ రన్ అవటం కోసం. అలాగే శక్తి కంపెనీ ప్రోలాజిక్ బోర్డు ఇచ్చాను. చూడండి, వైరింగ్ అయితే మొత్తం స్లీవ్ వైర్ అయితే వేసామండి. 1+2 సీల్డ్ వైర్ అయితే వేసాము. ఇదైతే మీకు హమ్మింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి రావండి. అలాగే ఇది వచ్చేసరికి హెచ్డి ఆడియో రష్, అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆప్టికల్ కోఎక్సెల్ రన్ అవడం కోసం అయితే ఈ బాక్స్ అయితే వేస్తాము. ఇక మీకు బ్యాక్ సైడ్ కూడా ఈ బాక్స్ ఎలా బిగించాము అనేది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, మీకు ఈ బాక్స్ అయితే ఇక్కడైతే మీరు ఆప్టికల్ 1 ఆప్టికల్ 2 ఇలా ఇన్ చేయొచ్చు. ఈ రెండు వచ్చేసరికి ఒక ఆక్స్ ఇన్పుట్ అయితే ఇచ్చాం మనము, ఒకటే ఆక్స్ ఇన్పుట్ రన్ అవుతుంది. అలాగే ఇక్కడ స్పీకర్ సాకెట్స్, దీని ప్రైస్ వచ్చేసరికి మీకు వీడియోలో పెడతాను చూడండి. ఇది మనకి కస్టమర్ వచ్చేసరికి ఆప్టికల్ బాక్స్ ఆయన దగ్గర ఉంది అంటే ఆ సార్ మనకి ఆప్టికల్ బాక్స్ అయితే పంపించడం జరిగిందండి. ఇది వచ్చేసరికి మనకి గద్వాల నుంచి అయితే పంపించారు. ఈ బాక్స్ మనం కలెక్ట్ చేసుకొని ఈ బాక్స్కి యాంప్లిఫైయర్ అయితే మనం రెడీ చేయడం జరిగింది. అంటే 10 ఇంచ్ సబూఫరు అండ్ 4 ఇంచ్ కానీ 3 ఇంచ్ కానీ స్పీకర్స్ అయితే మనకి ఈ యాంప్లిఫైయర్ ద్వారా రన్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.